ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్నటువంటి సులభ్ కాంప్లెక్స్ అని చూసారా? ఇక్కడ ఉన్నాం. అసలు వీళ్ళ కష్టాలు ఎట్లుంటాయి, వీళ్ళకి ఆదాయం ఎంత ఉంటుంది, వీళ్ళ బాధలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్తే, మీ పేరు? నా పేరు రాజు. 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 అన్న, ఇది ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఇక్కడ? మేమా నేను 9 నెలల మట్టే. దీనికి సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళంతా ముందుకున్నారా? ఇక్కడ మీకు ఒక రోజుకి ఎంత వస్తాయన్న? రోజుకు 300 400. అంటే 300-400 మాత్రమే. పొద్దున్న ఎన్నింటి నుండి ఎన్నిటి దాకా? తెల్లారి 4 గంటల నుంచి రాత్రి 9:30 దాకా. అన్న, వాళ్ళు పొద్దున 4 గంటలకి వెళ్ళి రాత్రి మళ్ళీ 9 గంటల దాకా ఉంటారట. ఇన్ని ఇంత సమయం చూసినా కూడా వీళ్ళకి కేవలం 300 నుండి 400 రూపాయలు మాత్రమే వీళ్ళకు డైలీ ఇన్కమ్ అనేది వస్తుందట. అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఏమైనా ఖర్చులు ఉంటాయన్న? ఖర్చులు అంటే 20 రూపాయలు టిఫిను, 6 రూపాయలు టీ. అంటే మీ సొంత కాదు ఇక్కడ? దీనికి ఏమైనా రెంట్ కట్టడం ఇట్లా వాటర్ గిట్లా ఏమైనా ఉంటాయా? ఏముండవు. ఓనరమ్మకు 600 కట్టాలి వచ్చినా రాకుండా. అంటే ఈ సులభ్ కాంప్లెక్స్ రెంట్ అనేది 600 రూపాయలు. 600. ఈ వాటర్ బిల్ ఏమైనా మీకు ఉన్నదా, వేరే వాళ్ళు వస్తుంది? వాటర్కి 100 ఇవ్వాలి డైలీ. అన్న, వాళ్ళకు డైలీ వాటర్కి 100 రూపీస్ అంట. ఈ సులభ్ కాంప్లెక్స్ మెయింటైన్ చేసినందుకు గవర్నమెంట్, ఇది గవర్నమెంట్దా? గవర్నమెంట్ కాదు, ఇచ్చారు. గవర్నమెంట్ ఎప్పుడో ఇచ్చారు. చిన్న చిన్న రిపేర్లు చేసుకొని బతుకుమని. ఇది అంటే ఇది గవర్నమెంట్దే, కానీ సబ్ ఉంటుంది అన్నట్టు. దానికి నెలకి 600 రూపాయలు కట్టాలట. అలాగే ఒక రోజుకి 100 రూపాయల వాటర్ బిల్ ఉంటుందట. నెలకి ఒక రోజుకి వీళ్ళకు 3 నుండి 400 వస్తాయట. అదే నెల మొత్తం కలిపేసి వీళ్ళకు రెంట్ ఛార్జ్ అనేది 500 ఉంటుంది. అలాగే వాటర్ బిల్లు నెల మొత్తానికి కలిపి 3000 ఉంటుంది. ఇవన్నిటికి మెయింటెనెన్స్ చేసుకుంటే, క్యాలిక్యులేషన్ చేసుకుంటే వీళ్ళు చాలా అంటే ఘోరంగా తక్కువ వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది, అంతేనా? అంతే. ఇది ఇక్కడ మీకు ఏమన్నా ఇబ్బందులు అనేవి ఏమైనా ఉంటాయా? ఇబ్బందులు ఏమి ఉండదు. కడిగినప్పుడు అంతా గలీజ్ చేస్తారు. అదంతా చేతులతో ఎత్తి పారేసేసి శుభ్రం చేస్తాం అంతే. ఇక్కడ మీరు మెయింటెనెన్స్ మీరు ఒక్కరేనా, ఇంకెవరైనా ఉంటారు? ఒక్కరే ఉండరు, మేము ఒక్కళ్ళమే. ఒక్కరే ఉంటారా? బయట వాళ్ళని పెడితే మాకేం మిగలవు. మెయింటెనెన్స్ మీరే చూసుకోవాలి. పొద్దున 4 గంటల నుండి 9 గంటల దాకా మీరే ఉంటారు. మేము ఒక్కళ్ళమే ఉంటాం, ఇంకెవరిని పెట్టాం. అన్న, వాళ్ళకి ఒకరే మెయింటైన్ చేస్తారట. అది ఇప్పుడు మీరు 9 సంవత్సరాల నుండి చేస్తారు. నేను 9 సంవత్సరాలు మట్టి కాదు, 9 నెలల మట్టి నేను ఉన్నాను. అంతమందికి ఏం వర్క్ చేసేవాళ్ళు? వేరే వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. మీరేం వర్క్ చేసేవాళ్ళు? సరిగ్గా లేక మేము మామూలుగా మెరక పని, మట్టి పని చేసేవాడిని, తాపి పని. అంతమందికి వేరే వర్క్ చేసేసి ఇప్పుడు ఈ వర్క్ జాయిన్ అయ్యారు. ఈ వరకు అంటే నేను చేయలేకపోతున్నాను. 62 సంవత్సరాలు వచ్చాయి. ఈ చేతుల కాళ్ళు మనకు పని చేస్తలేదు. షుగర్ వచ్చి ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. పొల్యూషన్ బాగాలేక, ఇంటి పొల్యూషన్. అంతమందికి అన్న వాళ్ళు వేరే వర్క్ చేసేవాళ్ళట. ఇది ఏజ్ 62 ఇయర్స్ అట. 62 ఇయర్స్లో కూడా ఇంతగానో కష్టపడుతున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ 9 నెలల నుండి ఈ పని ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంత ముందుకు అంటే గ్రో అప్ అయిన కొద్ది అంత ముందుకు వేరే వర్క్, మట్టి వర్క్ చేసేవారట. ఈ 9 నెలల నుండి ఈ వర్క్ చూసుకుంటున్నారట. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. ఈ ఏజ్లో ఇంతగానం వర్క్ చేస్తున్నారంటే అన్నకు ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. నాకేం రాలేదు ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వం నుండి మీకు ఏముండదా? ఏమీ రాలేదు. అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, మీకు దేనికి ఎలిజిబుల్ లేదా? అంటే డేట్ తప్పడింది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి, పింఛనీ రాస్తాం అన్నారు. ఆ పింఛనీ అంటే మేము ఇంటికాడ మా అమ్మగారు కనేసారు. మాకు అప్పుడు లేవు అప్పట్లో. ఈ చంద్రబాబు హయాంలోనే ఆధార్ కార్డులు అవి ఇవి పెట్టారు. అప్పుడు ఏంటంటే మేము ఏదో నోటికి వచ్చినట్టు చెప్పిస్తాము, మాకు డేటు తప్పు పడింది. దానివల్ల 55 సంవత్సరాలు ఉంది, ఇంకా 5 సంవత్సరాలు పోతే పింఛనీ రాస్తాం అన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడైనా ఏజ్ అనేది కరెక్ట్గా చెప్పాలన్నమాట. ఎక్కడైనా మీరు చేసుకుంటే కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు అన్న వాళ్ళకి ఆధార్ కార్డులో 55 సంవత్సరాలు ఉన్నాయట. అదే ఒరిజినల్ వయసు 62 సంవత్సరాలు. ఇప్పుడు వారికి ఏదైనా పింఛన్ అయినా ఏదైనా అప్లికేబుల్ అయ్యేవారు. ఇట్లా డేట్ తప్పడం వల్ల కూడా ఇప్పుడు అన్న వాళ్ళు కూడా లాస్ అవుతున్నారు. నెలకు వచ్చే ఇన్కమ్ కూడా వస్తలేదు. ఈ మెయింటెనెన్స్ ఇదంతా వర్క్ చూస్తే అన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది. దీంట్లో కూడా ఎక్కువ ఆదాయం ఏం లేదు వీళ్ళకి. ఇలాగే వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది దీని తర్వాత ఇప్పుడు ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా వర్క్ చేస్తారా? ఇక్కడనే టైం అయిపోతుంది? ఇక్కడే టైం సరిపోతుందండి, వేరే వర్క్ అవ్వదు. లాస్ట్ ఇంతే అయిపోతుంది. దొడ్లు కడుక్కొని ఉంటుంది. ఇప్పుడు మీకు ఫుడ్ గిట్ల ఎక్కడ తింటారు? ఫుడ్ మాదే తెచ్చుకుంటాం. వచ్చేటప్పుడు సద్దన్నం తెచ్చుకుంటాం, రాత్రి అన్నము. అది ఇప్పుడు రాత్రికి ఇవన్నీ ఉంచుకుంటాం. ఇక్కడే తింటారు. ఇక్కడే తింటాం. ఈ స్మెల్ ఇట్లా ఇక్కడ మనం నిల్చున్నానికి వేరే వాళ్ళు వెళ్ళడానికి
లోపలికి వెళ్ళి రావడానికే ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది అన్న వాళ్ళు ఇక్కడే ఉంటారంట, ఇక్కడనే ఫుడ్ తింటారట. చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గవర్నమెంట్ కూడా సబ్సిడీలు లాంటివి ఏదైనా ఉంటే వీళ్ళకు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు కూడా కొంచెం ఆ, లాభపడతారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఏమీ లేదండి, ఇదే మీకు చెప్పడానికి ఏం లేదు, ఏం పరిష్కారం అనేది దీనికి ఇంకా వేరేది ఏం లేదంట. ఇది అవ్వదు వాళ్ళ ద్వారా. ఎందుకంటే ఉన్నోళ్ళకి అవుతుంది కానీ మాలాట వాళ్ళకి ఎవరు చెయ్యరు. అయినా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం నుండి కూడా ఏమైనా అప్లికేషన్లు ఉంటే వీళ్ళని కూడా ఒకసారి చూసుకోవాల్సిందిగా మన ఛానల్ ద్వారా అన్నిటి ద్వారా మనం పేర్కొంటున్నాము. డాట దగ్గరికి సర్టిఫికేట్ తీసుకురా అంటారు, ఇక్కడ పుట్టినట్టు తీసుకురా అంటారు. మేము ఎక్కడో తెలంగాణ రేంజర్లో పుట్టాను. ఎక్కడ? తెలంగాణ రేంజర్లో పుట్టాను, రేంజర్లో. తెలంగాణ. అన్న వాళ్ళు కూడా తెలంగాణ అంట, మనది కూడా తెలంగాణనే. అన్న వాళ్ళు తెలంగాణలో రెంజాలలో ఉన్నారట. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అవుతుందని వచ్చి మీరు? మేము వచ్చి ఇక్కడ 15 సంవత్సరాలు అవుతుందండి. అప్పుగర్లో ఉంటున్నాం, ఇక్కడ అప్పుగా. బీచ్ రోడ్లో. తెలంగాణలో ఏ డిస్టిక్ మీద? తెలంగాణలో డిస్ట్రిక్ట్ మనకు అప్పుడు తెలియదండి మాకు. మీరు చాలా సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చారన్నమాట. వచ్చేసి ఇక్కడ మేము బతుకుతున్నాం. ఇక పిల్లలు, ఒక పాప, ఇద్దరు బాబులు, అందరూ కూలి పని, అందరూ వాళ్ళు ఏం చదువుకోలేదు. చదువుకోలేదు. ఈ అన్న వాళ్ళు పిల్లలు కూడా ఏం చదువుకోలేట. ఇక మీరు చిన్నప్పటికి అప్పటికెళ్ళి మట్టి వరకు ఈ వరకు చేయడం వల్ల ఆదాయం లాభాలు ఎక్కువ లేకపోవడం, పిల్లల్ని కూడా ఎక్కువ చదివించలేకపోయారు. ఇదే ఉన్నవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు, లేని వాళ్ళు ఇంకా తగ్గుతూనే ఉన్నారు, ఇంకా దిగజారిపోతూనే ఉన్నారు. ఇంకా ఆ ఇన్కమ్ అనేది తక్కువనే వస్తుంది, వచ్చే వరకు ఇన్కమ్ ఎక్కువ వస్తూనే ఉంటుంది. ఇలాంటి మిడిల్ క్లాస్ల వల్ల మీరు ఏం చేయలేము. ఇది చేసినంత వరకు కష్టంతో చేసిన ఆ, కొన్ని పనులు చేసుకుంటా వచ్చిన లాభంతోనే ఇల్లు గడపడం, ఇక అది యథావిధిగా వస్తుంది. ఈ మార్పు అనేది రావాలి మనలో. ఆ, ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనేది కొంచెం ఆ, తేడా చూపించుతూ చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ కొంతమంది ఇప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు, మీకు డబ్బులు ఏమో ఇవ్వరండి. నాకేమీ రాలేదండి. వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వరు ఇప్పుడు వచ్చిన వెళ్ళి వాళ్ళు. ఎవరు ఇస్తారు? 3 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఏదన్నా అంటే చెప్పకూడదు, వేరేది ఉంటుంది. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా దానిలో ఇంకా ఇచ్చేదే మనం 5 రూపాయలు వీళ్ళకి. మన దగ్గర ఆ తెలంగాణలో ఎంత 10 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ వీళ్ళకి 5 రూపాయలు మాత్రమే. ఈ 5 రూపాయల్లో కూడా కొన్ని ఆఫీసర్లు అది ఇది అంటారు, ఇక వెళ్ళిన ఎందుకు మనకి. వాళ్ళు ఇంకా వాళ్ళతో కడిగేసి 3 రూపాయలు. అంటే మీరేం అడగరా? ఆ? మీరేం అడగరా? తక్కువ కదా, దీనిలో ఏం వస్తుంది? ఇంకా 3 రూపాయలు ఇస్తాను సుఖ, మేము ఎందుకు ఇవ్వాలా, డబ్బులు లేవు అనేసి వెళ్ళిపోతారు కొంతమంది. ఈ మనం ఇచ్చే 5 రూపాయల్లో కూడా ఇంకా కటింగ్ చేసి ఇస్తున్నారట. ఇక వీళ్ళు బాగా ఎవరికి చెప్తారు, వీళ్ళు మనం ఏం చెప్పలేము, ఏం అనలేము వాళ్ళని కూడా. అంత ఇక్కడ అంటే ఒకవేళ వేరే వాళ్ళు నార్మల్ పీపుల్ వచ్చే వాళ్ళు కూడా ఏమైనా ఇస్తారా? ఇయ్యరా? ఇస్తారు కానీ డబ్బులు ఉంటే ఇస్తారు, డబ్బులు లేకుంటే చిల్లర లేదు, డబ్బులు లేవు అని వెళ్ళిపోతారు. అది వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేది రాంది మనకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారు. ఇంకా వాళ్ళు ఏం ఇస్తారు, ఇయ్యరు. ఇవ్వరు అంతే. ఇది అలా జరుగుతుంది అన్నయ్య వాళ్ళ సులభ్ కాంప్లెక్స్. 15 మంది వచ్చేది, 10-15 మంది జెంట్స్ దారుంటూ పోయే వాళ్ళే వస్తారు. 5 ఇస్తారు. 5లో వాళ్ళ కూడబెట్టేసేసి 600 కట్టాలి. ఆ ఉన్న డబ్బులు మేము తిండికి చూసుకోవాలి. అన్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూద్దాం ఇక వీళ్ళ ఏదైనా ఇక ప్రభుత్వం వస్తే దీనికి వీళ్ళకి ఏమన్నా సపరేట్ పింఛన్ లాగా సులభ్ కాంప్లెక్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి ఇస్తారా, లేకుంటే ఏదైనా వీళ్ళని చూస్తారా, వీళ్ళకి ఏమన్నా ఆదుకునేందుకు ఏదైనా ప్రయత్నిస్తారా తెలియదు. చూద్దాం ఈ రాబోయే ఆ, ఎలక్షన్ల తర్వాత ఏమైనా వస్తే వీళ్ళకి వస్తుందో లేదో చూద్దాం. ఇది ఇలాగే వీళ్ళ బ్రతుకులు అనేవి ఇంత చాలా తక్కువగా నడుస్తున్నాయి. వీళ్ళకి ఎంత మాత్రం కొంచెం ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ లేనే లేదు, తక్కువ ఉంటుంది. ఇక కొన్ని రోజులు ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ, చూద్దాం వీళ్ళకి ఇంకేమైనా ఇన్కమ్ అనే సోర్స్ అనేది వేరే రకంగా ఎక్కువ మనమే చూసుకోవాలి దీనికి ఇన్కమ్ కోసం. 5 రూపాయలు ఇచ్చే దగ్గర మన జేబులో నుండి వచ్చి వెళ్ళేటి 10 రూపాయలే, కానీ వాళ్ళకి ఇన్కమ్ అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుంది. ఆ సులభ్ కాంప్లెక్స్లో రేట్లు కూడా కొంచెం చాలా తక్కువనే ఉన్నాయి ఇక్కడ. అని మీరు కూడా 10 రూపీస్ చేసుకోవచ్చు కదా. 10 రూపీస్ ఇయ్యరు, వాళ్ళు పెంచాలి కదా. గవర్నమెంట్ పెంచితేనే పెంచమంటేనే పెంచుకోవాలా. ఇది కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంటుంది. మరి వాళ్ళకు జిఎంసీ వాళ్ళు పెంచితేనే కదా పెంచాలి. అది మాస్ ఏరియా కదా, 10 రూపీస్ ఇచ్చే సాయిస్ లేదు. కాంప్లెక్స్ ఏరియా, అటు సీతంధార, అటు ఆఫీసర్ లెవెల్లో 10 రూపీస్ ఇస్తారు. ఈ మాస్ ఏరియాలో ఇయ్యరు, 10 రూపీస్ ఇయ్యరు. 5 రూపాయలే చాలా రోజులకి అంటే ఎప్పటికెళ్ళి 5 రూపాయలు, అంతకుముందు ఇంకా తక్కువ ఉండేనా? అక్కడి నుంచి అర్ధ రూపాయి కాడి నుంచి రూపాయి కాడి నుంచి 2 రూపాయలు, అక్కడి నుంచి 3 రూపాయలు, అప్పుడు 5 రూపాయలు.
లేడీస్కి పావులా, ₹1, రూపాయి, ₹2, ₹3 ఇప్పుడు. అది ఈ వేరే ఏరియాలో ₹10 నడుస్తుందట, కానీ అన్న వాళ్ళ ఏరియాలోనే ₹5 నడుస్తుందట. ఈ ₹5 అనేది కూడా చాలా తక్కువనే. ఈ వాళ్ళ ఏరియాలో పెంచినట్టు ఇక్కడ కూడా పెంచితే అన్నయ్య వాళ్ళ కొంచెం ఇన్కమ్ అనేది కొంచెం లిటిల్ బిట్ కొంచెమే పెరుగుతుంది. అది కూడా కొంచెం పెరగాలన్నా కూడా వాళ్ళు వాళ్ళకి సాధ్యపడడం లేదు. ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి ఛార్జ్ అనేది ₹5 మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళకు సా పెంచడానికి వీళ్ళ చేతుల్లో ఏం లేదట. ఓన్లీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉందట. ఒకవేళ మనం వచ్చే వాళ్ళం కూడా మన దగ్గరికి వెళ్ళి వెళ్ళేటి ₹5 కానీ వీళ్ళకి కొంచెం ఇన్కమ్ అనేది పెరుగుతుంది. మీరు కూడా కొంచెం చూసుకొని ఇక్కడ సైడ్ వెళ్ళినప్పుడు ఒక ₹2 ₹3 లేకుంటే చేంజ్ లేకుంటే చేంజ్ ఇక్కడనే వాళ్ళకే తీసుకోమని వెళ్ళాను. ఎందుకంటే మన దగ్గర ₹10 ₹20 అని ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి ఆ ₹10 ₹20 కలిపితేనే వీళ్ళకు నెలకు జీతాలు అనేటి, అంటే నెలకు వీళ్ళకు ఆదాయం అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా మన ఛానల్లో వ్యూవర్స్ అందరూ ఎక్కడైనా మీరు ఒకవేళ సులభ్ కాంప్లెక్స్కి వెళ్ళినట్లయితే కొంచెం మీ దగ్గర చేంజ్ లేకున్నా కానీ ఎంత ఉంటే అది ఇచ్చేసి వెళ్ళండి. ఎందుకంటే మనం ఇచ్చే వాటితోటి వీళ్ళకి కొంచెం హ్యాపీనెస్ అనేది కొంచెం పెరుగుతుంది అంతేనా? అంతే. ఓకే. అత్తరు తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఆ? ఏది ఉంటే అది అమ్మేస్తారు. ఈ ఏరియా అంతేనా? ఈ ఏరియా అంతే. ఇంకా తగ్గింది ఏరియా. ఇప్పుడు తగ్గారు. దొంగతనం తగ్గింది. తగ్గింది. అదే ఇందాక మేము ఆడ సామాన్లు వేసినాం కదా, ఆ సామాన్లకు కూడా చెప్పారు వాళ్ళు, ఏ సామాన్లు జాగ్రత్తగా చూసుకొని దొంగలు ఎక్కువ ఉంటారు ఈ ఏరియాకి అని. దాని గురించి అనుకుంటారు. ఎలా తిరుగుతారో సాయంత్రం నిలబడి టయానికి మొత్తం వచ్చేస్తే తాళం తీసేస్తారు. అంతేనా? స్లాబ్ తీసేస్తారు. ఇక్కడ స్లాబ్ అందులో ఉన్న సామాన్లు దర్శనం లేదు. గవర్నమెంట్దే అది లేదు. వీళ్ళే అంతకుముందుకు అక్కడ అదేంటిది మన దాన్ని ఏమంటారు, అంబులెన్స్ ఉండేనట. అంబులెన్స్ ఉండేనట. అంబులెన్స్ అంబులెన్స్ డొక్కు ఉందట. లోపల ఇంజన్ లోపల సామాన్లు టైర్లు అన్ని పోయాడు. మొత్తం కూడా తీసుకెళ్ళిపోతారు. సమస్య లేదు. పగలు చూస్తారు, రాత్రి వేసేస్తారు. అసలు ఆపుకోటికి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి లంచాలు గించాలు ఇచ్చేసి ఫామ్ అప్ చేసేస్తారు. ఎవడేమంటారు, ఎవరేమంటారు, ఎవరికి ముట్టేది వాళ్ళకి ముట్టిపోతుంది కదా. పైసలు తీసుకుంటూ ఏరియా మొత్తం అంతేనా? ఏరియా అంటే ఈ కొన్ని ఏరియాలు అలా ఉంటుంది, కొన్ని ఏరియాలు పర్వాలేదు. అది ఏంటంటే అలా తయారైపోయారు మనుషులు అంతే. మేము చదువుకోలేదు. జాబులు వేస్తామంటారు, ఏదైనా మామూలుగా మున్సిపల్ తుడిచే ఉద్యోగాలు, కడిగే ఉద్యోగాలు వేస్తారంటారు. 2 లక్షలు కట్టాలా, 3 లక్షలు కట్టాలంటే మాకు తినడానికే తిండి లేదు. మేము లక్షలు కట్టేసి ఇంకేం జాబులు కొనుక్కుంటాం? కార్పొరేటర్ తరఫున వస్తాయి జాబులు, వాళ్ళు అంటారు మున్సిపాలిటీ మేము ఎక్కడ తినడానికే లేదు, ఆ జాబులు కొనుక్కొని చేసే ఓపిక ఎక్కడ ఉంది? అది లేకుంటే అంటారు మనుషులు, నీకు ఏదన్నా జాబ్ ఇస్తాను, ఏదన్నా డబ్బు చూసుకో అంటారు. అంటారు. జాబ్ ఎలాగ వస్తుంది? పోనీ ఏదన్నా చేద్దాం, చదువుకునేది అని చెప్పి మనకు అక్షరం ముక్క రాదు, మనం ఇంకేం చేస్తాం? అది ఇక ఏం చేసినా మట్టి పని, తాపి పని, సున్నం కలుపుతాం, చెప్పని మాత్రం అంతే. చిన్నప్పుడు అక్కడ నిజామాబాద్లో ఉన్నప్పుడు రేంజర్లో పొలం పనులకి వెళ్ళేవాళ్ళం. భూమి లేవు, కూలికి పోయేవాళ్ళం. అప్పుడు అంతా మాకు ₹5 ఇచ్చేవాళ్ళు. ₹5 కాడి నుంచి ₹10, ₹10 కాడి నుంచి ₹15. ఇప్పుడు అలాగా 500, 600 కూలి ఇచ్చినా దానికి తగ్గట్టు ఖర్చులు అలాగా సరిపోతున్నాయి. వంకాయలు ₹60, ₹70, టమాటీ ₹60, ₹70. రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రేటు ఉంటుంది. కొనలేకపోతున్నాం, తినలేకపోతున్నాం. బియ్యం మూట 1600. అప్పుగారు మా ఇల్లు అప్పుగారు వాస్మల్పాలెం.
రోజు మామూలుగా కొంత దూరం నడిచి వస్తాను, అక్కడి నుంచి ఆటో ఎక్కేసి ఇక్కడికి వస్తాను. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఉంటుంది, బాగానే ఎక్కువే ఉంటుంది. మరి ఎన్ని కిలోమీటర్లు అన్నది మనకు అసలు మీకు ఈ ఏరియా అంటే ఈ ఏరియాకి వస్తే మీకు దగ్గర ఉంటుంది, ఆటో ఛార్జ్ కూడా ఇట్లా మిగులుతాయి కదా. ఆటో ఛార్జ్ ఎక్కువ. ఈ ఏరియాలో ఉండటానికి అవ్వదు, సొంత ఇల్లు కదా మాది. అది ఉంటుంది. బీచ్ రోడ్డున సొంత ఇల్లు అది ఉడవాళ్ళది, మేము వేసుకున్నాం. మీరు ఈ గుడారం పెట్టేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు తీసేస్తే అప్పుడు వెళ్ళిపోతాం. కానీ 25 సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్నాం. అదే ఇప్పుడు అదే మన సినిమాలో గుడిసెలు మీరు ఎన్ని సంవత్సరాలు ఫ్రీ ఉంటారు అని తీసేస్తున్నాం కదా, అలాంటి గుడిసెలు అంతే. వాళ్ళు ఒకలా ఉడవోళ్ళు ఏదన్నా కట్టి ఫ్యాన్ చేశారనుకో, డబుల్ రోడ్డు కానీ పడింది అనుకో, మొత్తం తీసేసి అక్కడొక్కడ గవర్నమెంట్ ఇస్తే ఇయ్యచ్చు, ఇయ్యకపోతే ఇయ్యకపోవచ్చు, చెప్పలేము. అది తెలియదు తెలియదు కాదు. ఇంకా తెలియదు. గవర్నమెంట్ మీరు బాగా సంవత్సరాలకి 2 తీసుకోవాలి. ఆ లేఅవుట్ గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది అనుకుంటే నిమిషాల ప్రకారం దున్నేస్తాడు. దాంట్లో మనకు పావులో వచ్చింది ఏం లేదు. ఎవరో ప్రభుత్వం జాలి చూపించి ఎక్కడొక్కడ మనకు ఏదో స్థలమో ఇల్లు ఇస్తే ఇస్తుంది, లేదంటే లేదు. ఇప్పటికీ గవర్నమెంట్ ద్వారా మాకేంటి రాలేదు, అసలు ఇల్లు రాలేదు, స్థలము రాలేదు, ఏంటి రాలేదు. అది సొంత ల్యాండ్ కదా అంటారు. ఆ సొంత ల్యాండా పాడా, అది పట్టా పెట్టా ఏముండదు. ఆ, ఎప్పుడు లేచిపోమంటే అప్పుడు లేచిపోతాం. దగ్గర దగ్గర ఒక 1000 కుటుంబాలు ఉన్నాయి. ఎదర రోడ్డు పాయింట్ ఇల్లులు, సముద్రం కేసి మేము. తీసుకున్నప్పుడు ఉడా పార్క్ అంటారు కదా, అటు సైడ్. ఎక్కడంటే వాటెడ్ డిపో, జలార్పేట అటు సైడ్ బాయి. మా తెలంగాణ ఈ ప్రోగ్రామ్ ఉన్నది దక్షిణ. మేము అక్కడ మంచి బతికే వాళ్ళం, బాగా బతికే వాళ్ళం. అక్కడి నుంచి ఒక దైత్యుడు తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు మమ్మల్ని. అనకూడదు కానీ తిండికి బిండికి లోటు ఉండేది కాదు మాకు. టైం వస్తుంది నెక్స్ట్ వచ్చి ఎరుగుతాడు ఫ్రీగా. అదేం వదలడు. వాడు 10 రూపాయలు ఇచ్చాడు, మళ్ళీ వచ్చి 5 రూపాయలు ఇయ్యాడు, ఎరిగేసి వెళ్ళిపోతాడు. 5కి 5 2 సార్లు ఎరుగుతాడు. 2 సార్లు ఎరుగుతాడు, అది దబాయించి. అది కష్టమే ఇక్కడ. ఒకడు వస్తాడు, లోనికి వెళ్తాడు, వచ్చినప్పుడు ఇస్తానంటాడు, ఫోన్ పే ఉందా అంటాడు, ఉండదు. 1000 రూపాయలు చిల్లర ఉందా అంటాడు, ఉండదు. ఆడ జేబులో డబ్బులు ఉండవు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. డైలీ వాటర్ మనకు ఒక 6 డ్రమ్ములు నీళ్ళు వేస్తాడు. ఆ 6 డ్రమ్ములు నీళ్ళు పొద్దుకల్లా సరిపెట్టుకోవాలి. జాగ్రత్త పైపులు చూసుకొని అంతా గలీజ్ చేస్తే తక్కువ వాటర్తో క్లీన్ చేసుకొని, పెనాయిలు డెటాయిలు తెచ్చుకొని శుభ్రం చేసుకొని జనాలు రాబట్టుకొని అలా 10 మంది వస్తారు. నీటి లేకుండా రాస్తారు. ఎక్కువ అంటే అప్పుడు ఇంకా తగ్గాయండి, చాలా వరకు మెయింటెనెన్స్ లేక తీసేశారు, చాలా ఎక్కువ కట్టారు. ఈ లైన్లో దాదాపు దగ్గర 20 అడుగులకు ఒక కాంప్లెక్స్ ఉంది. ఈ పేట వాళ్ళు ఈ కాంప్లెక్స్ అట్లా కార్పెంటర్స్ కట్టారు. ఇక్కడ 170 ఇల్లులు ఉన్నాయి, కబ్జా చేసి వేసేసుకున్నారు. ఒక అతని స్థలం పెద్ద అతనికి, దాని తాలూకు యజమానులు అందరూ చనిపోయారు. 170 ఇల్లులు, 170 ఇల్లులకి ఇది కాంప్లెక్స్. సగం మంది కట్టేసుకున్నారు, లాస్ట్కి అందరూ కట్టేసుకున్నారు. ఒక 10 ఇళ్ళకి కాంప్లెక్స్ లేదు. ఆ 10 మంది ఇక్కడికి వస్తారు. ఇది మాది, మా కార్పెంటర్ అప్పట్లో మేము కట్టించుకున్నాము అంటారు. అప్పట్లో ఫ్రీగా ఉండేది, 10 పైసలు పావలాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఈ కాంప్లెక్స్ మెయింటైన్కి మరి కూర్చొని కడిగినోడికి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అలా అంతరంతులుగా పావలా రూపాయి తెచ్చుకుంటూ వెళ్ళాం. అది ఇది 10 చేద్దాం అనడానికి 10 ఇచ్చే ఓకే ఎవరికి లేదు. ఇంకోలేదు, దీని తాలూకు యజమానురాలు ఉంది, ఆవిడకి కట్టాలి మనం డబ్బులు. ఆవిడ దగ్గర మనం కూలి చేస్తున్నాం. మేము కూలి చేస్తున్నాం, మిగిలితే మాకు వచ్చినట్టు, లేదంటే లేనట్టు. మాకు పొద్దుకల్లా నీట్నెస్ ఉండడం వల్ల ఒక 1000 రూపాయలు 1100 వస్తుంది సార్.
1100 600 తీస్తే 400 సార్. 400 మాకు సిపిలు బీపీలు పెనాలు బినాలు అన్నీ మేమే కొనుక్కోవాలి. అన్నీ కూడా 300 400 ఉంటాయి. ఇక కడుగుతానికి మనిషిని పెడితే 200 అడుగుతాడు. అది ఎందుకులే అని చెప్పేసి మేమే కడుక్కొని ఆ డబ్బులు మాకు దీంట్లో దానికి వస్తాయి మాకు అని లేని పరిస్థితిలో అది మేము కడుక్కొని గంటకి మేమే తీసుకుంటాం. దీని లెక్క చూసుకుంటే నెలకు అది 3 రోజులకు 9,000 నుండి 12,000 మధ్యలో వస్తాయి. ఒక 9,000 రావచ్చు నెలకి మాకు. అంతే. ఆ 9,000తోనే మీ జీతం నెల మొత్తం గడవాలి. అందులోనే మనం అన్నీ మరి అందులో మెయింటింగ్ తీస్తే ఏంటి మిగలదు సార్. మెయింటింగ్ లేదు కనుక మేమే కనుక అన్నీ అవి మిగులుతాయి. భోజనం ఇంటికాడ నుంచి తెచ్చుకుంటాం. హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే ఒక 50 రూపాయలు అయిపోతుంది సార్. అందులో మనం టిఫిన్ ఫుల్గా తినాలనుకుంటే ఒక 30-40 రూపాయలు అయిపోతుంది. ఓ 4 సార్లు టీ తాగితే 4 సార్లు 4 5 అయిపోతుంది. మరి రాను పోను ఛార్జీలు ఇటు 30 అటు 30 60 సార్. అట్లా అవన్నీ లెక్క లేకుండా ఒకసారి నడిచొస్తాం, ఒక్కొక్కసారి ఉండిపోతాం. రూపాయి అయిపోతుంది. కలెక్షన్ లేని రోజు ఉండిపోతాం. కలెక్షన్ ఏదైనా పావుల పేడ ఉందనుకో వెళ్ళి బెల్లం పెట్టలు చూసుకొని మర్నాడు స్నానం చేసి బట్టలు మార్చుకొని వస్తాం. కష్టమంటే మరి ఏం చేస్తాం సార్, మరి ఏం చేయలేము. ఏదో వాచ్మెన్లు చేద్దాం అనుకుంటే అందరూ డ్యూటీలు ఎక్కువైపోయినాయి. రాత్రి పగలు ఉండిపోవాలంటారు. రాత్రి పగలు ఉండిపోయినా సరే 5,000 6,000 రోజుకు 200 పడదు. ఇప్పుడు వైజాగ్ అందరూ ఇక్కడ ఉంటారా? ఎక్కడెక్కడి నుంచో 14 ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్. ఇప్పటి అయినా సరే లేదు సార్. 4 ఊర్ల నుంచి వచ్చే ఉన్నారు వైజాగ్. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు సార్. ఉన్న వాళ్ళ బాగా బలిచిన వాళ్ళంతా కమర్సే ఉన్నారు. ఇక్కడ మామూలుగా అంతా చిన్న చిన్న పేటలు ఎక్కడి నుంచో వచ్చి ఏదో స్థలాలు సంపాదించుకొని గవర్నమెంట్ ఇచ్చినాయో లేదంటే మామూలుగా ఆక్రమించినాయో లేదంటే అద్దెలకో ఉండి పనులు చేసుకుంటున్నారు సార్. వైజాగ్ ఏంటంటే బతుకుదేరు ఎక్కువ సార్. హైదరాబాద్ సంవత్సరానికి ఎక్కడ వచ్చి బతుకుతారు కదా. ఇక్కడ ఏం లేదు సార్. ఎక్కడెక్కడి నుంచి వస్తారు సార్. పల్లెటూరుల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారు, వ్యాపారాలు చేసి. చుట్టుపక్కల ఉన్నారు శ్రీకాకుళం, రాజాం, వీడు చుట్టుపక్కల పల్లెటూరు. నలుగురు ఉంటేనే ఊరు సార్. ఇది వైజాగ్ వీటి వరకు ఇంత వైజాగ్ లేదు, చిన్నగా ఉండేది. ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోయింది. నేను వచ్చి 25 సంవత్సరాల పైన. ఇట్లా వేరే వేరే వర్క్లు ఏం రావచ్చు. వర్కులు చేసుకుంటే బోర్డు ఉండేది సార్. మనకు రావు సార్, అలాంటివన్నీ రావు. మనకి ఏదంటే 3 పనులు తప్ప ఏటి రావు. ఏదో బిల్డింగ్లకి ఇటుకలు మోసుకుంటాం, సున్నం గడుపుతాం, అందిస్తాం, ఇలాంటి పనులే. కానీ మనం చదువుకోలేదు, మనకి పెద్ద ఆఫీసర్ లెవెల్లో మనం చేయలేము. గేట్లు వెల్డింగ్ వ్యాపారాలు అలాంటివి ఉన్నాయి. డబ్బు ఉంటే వ్యాపారం చేసుకుంటాం. ఏ బండో పెట్టుకుని కూరగాయల వ్యాపారము లేదంటే ఏదో కొబ్బరికాయల వ్యాపారము చేసుకోవచ్చు సార్. వైజాగ్లో ఏ వ్యాపారం చేసుకున్నా వైజాగ్లో బతకచ్చు. మిగతా ఊర్లో బతకలేం. కానీ వ్యాపారం చేసుకోవడానికి పైసలు కావాలి, డబ్బులు ఉండాలి సార్. డబ్బులు ఉండాలి. ఇలాంటి బాబు ఒక 10,000 వడ్డీకి అడిగామనుకో 10 రూపాయలు ఇస్తావా అంటాడు. ఆ ఇంట్రెస్ట్ కట్టలేక మేము వెళ్తాం, ఇలాగ ఉండిపోతాం సార్. వడ్డీ వ్యాపారం ఎక్కువ సార్ ఇక్కడ. ఎవరు ఇయ్యరు సార్. రూపాయి వడ్డీ లేని ఎవరు ఇయ్యరు. ఆ రోజుల్లో బియ్యం కట్ట తక్కువ ఉండేది. ఇప్పుడు 1600 1500 బియ్యం కొనలేవు. ఆ కోట బియ్యం కాసులు మంచి బియ్యం కాసులు కలుపుకొని తింటాం. ₹5 ₹3 ఫోన్ పే చేసుకున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు పెద్దగా రారు కదా. ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళంతా మోసమే. అది రాదు. ఫోన్ పే అంటారు కానీ అందులో డబ్బులు పడవు. మనకు బ్యాంక్ అంత అకౌంట్స్ పెట్టుకున్నంత ఓపిక లేదండి. ఏమి ఆదాయం ఏదండి? మనం బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం, ఆదాయం ఏది మన దగ్గర? అందులో వేస్తారని మనకి ఏం తెలుస్తుంది? బ్యాంక్ అకౌంట్స్ ఉంది, బ్యాంక్ పుస్తకం ఉంది.
ఇది ఈ విధంగా సులభ్ కాంప్లెక్స్ జీవితాలు అనేటి వాళ్ళ నందులో పనిచేసే వర్కర్లు అనేటి బతుకుతున్నారు. చూద్దాం, ఇది వీళ్ళ కష్టానికి ప్రతిఫలం. ఆ ప్రతిఫలం కూడా చాలా తక్కువనే ఉంది వీళ్ళకి.